ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ఆత్మబంధువులారా, యోగ వాసిష్టం స్థితి ప్రకరణము 268వ భాగం. సరే, నిన్న ఆ దాసూరుని వద్ద నుండి వరాన్ని గ్రహించి పుత్రుడు కావాలి అన్నటువంటి వరాన్ని కోరి ఆ వరాన్ని పొంది వెళ్ళిపోయింది వనదేవత. అలా వెళ్ళిపోయినటువంటి ఆ వనదేవత తర్వాత కొంతకాలానికి 12 ఏళ్ల తన కుమారుణ్ణి వెంట పెట్టుకుని మళ్ళీ దాసూరిని వద్దకి వచ్చిందనమాట. మునికి నమస్కరించింది. ఎదుటి కూర్చుని, భగవాన్ చూడండి, ఈ బాలుడు మన కుమారుడు, మీరు మీ ఆశీర్వాదం వలన కలిగినటువంటి కుమారుడు ఈ బాలుడు. నేను వాడికి సమస్త కళలలోనూ వాడు ఆరితేరేటట్టు నేను చేయగలిగాను, అన్ని కళలు నేర్పించగలిగాను. అయితే వీడికి ఆత్మజ్ఞానం మాత్రం నేను ఇవ్వలేకపోయాను, నాకు ఆ శక్తి లేదు. కాబట్టి ఆ బ్రహ్మజ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని ఇచ్చేటువంటి అర్హత ఉన్నది తమరికే. కాబట్టి ఈ పిల్లవానికి మీరు జ్ఞానోపదేశం చేయండి. తల్లిగా నేనేం చేయాలో ఈ కుమారునికి నేను చేశాను. ఇక తండ్రిగా మీ బాధ్యత కూడా ఉంది. కాబట్టి మీ కుమారునికి ఆత్మజ్ఞానాన్ని మీరు ప్రసాదించవలసిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. వాడిని పరిపూర్ణం చేయండి, ఇదే నా విన్నపం. ఆ బ్రహ్మజ్ఞానాన్ని అతనికి ఉపదేశించండి అని కోరింది ఆ వనదేవత. వెంటనే ఆ మాటలు విన్నటువంటి దాసూరుడు, సరే ఆ కుమారుడిని ఎక్కడనే ఉంచి నువ్వు వెళ్ళిపో అని ఆమెని పంపించేశాడనమాట. అప్పటి నుంచి కూడాను ఆ కుమారుడు తండ్రి దగ్గరే శిష్యుడై బుద్ధిమంతుడిలా ఉంటూ తండ్రిని సేవిస్తూ అక్కడే నివసించేవాడు అనమాట. ఆ తండ్రి నానా విధాలైనటువంటి యుక్తులతో ఎంతో కాలం కుమారునికి జ్ఞానోపదేశం చేస్తూ ఉన్నాడనమాట. ఎటువంటి ఉద్వేగము లేకుండా ఆత్మానుభూతిని అతనిలో కలిగించడానికి తన యొక్క మేధస్సునంతా ఉపయోగించి అతనికి బోధ చేస్తూ ఉన్నాడనమాట. ఈ బోధ ఇప్పుడు మన యోగ వాసిష్టంలో లాగానే రకరకాల ఆఖ్యానాలు, కథలు, దృష్టాంతాలు, వీటన్నిటిని వృత్తాంతాలు ఇవన్నిటి కూడాను ఉపయోగించుకుంటూ వేదాంతాల నిశ్చయాలన్నీ కూడాను ఆ పిల్లవాడికి నేర్పుతూ ఉన్నాడనమాట. ఇలా నేర్పి ఆ తండ్రి ఆ కుమారుణ్ణి ప్రబుద్ధుణ్ణి గావించాడనమాట. సరే, ఇదే సమయంలో ఇలా అతని జ్ఞానబోధ చేసే సమయంలో మనకి ఎవరు చెప్తుంది ఇది? రాములు వారికి చెప్తున్నారు వశిష్ఠ మహర్షి చెప్తున్నారు, రామా, నేను ఆ సమయంలో ఒకానొక నాడు కైలాసంలోకి వెళ్ళి గంగలో స్నానం చేయాలన్నటువంటి కోరికతో కైలాసంకి వెళ్ళి గంగలో స్నానం చేసి ఆకాశ వీధిలో అదృశ్య రూపంలో అలా వస్తూ ఉన్నా అనమాట. ఆ తిరిగి వస్తున్న వేళ, ఆ అర్ధరాత్రి వేళ, ఆ దాసూరుడు ఎక్కడైతే ఉన్నాడు వృక్షం మీద, ఆ వృక్షం ఆ సమీపానికి రాగానే అతను దాసూరుడు తన కుమారుడికి చేస్తున్నటువంటి ఆ జ్ఞాన బోధను ఆకాశంలోంచి నేను వినడం జరిగింది. ఆ దాసూరుడి మాటలు నా చెవున పడ్డాయి. ఆ కొడుకు తత్వోపదేస్తున్నటువంటి ఆ దాసూరుడు చెప్తున్నటువంటి ఉపదేశం అంతా కూడాను నాకు వినిపించింది. కాబట్టి నేను మెల్లగా అక్కడికి ఆ వృక్షం దగ్గరికి నేను చేరాను. ఆ రోజు దాసూరుడు తన కుమారునికి చెప్తున్నటువంటి ఆ విషయాన్ని నా చెవిలో ఏం మాటలు పడ్డాయో
ఆ మాటల్ని, ఆత్మతత్వాన్ని నేను ఇప్పుడు నీకు చెప్తున్నాను అంటున్నాడు వశిష్ఠ మహర్షి. బుద్ధిమంతుడైనటువంటి రామ ఏం చెప్తున్నాడు దాసూరుడు? ఎవరు చెప్తున్నారు ఇది? దాసూరుడు తన కుమారుడికి చెప్తున్నాడు. అది ఎవరు విన్నారు? వశిష్ఠ మహర్షి విని ఆ విషయాన్ని రాముల వారికి చెప్తున్నారు అన్నమాట. ఏమన్నాడు? ఇప్పుడు ఎవరెవరు చెప్తున్నట్టు? వశిష్ఠ మహర్షి రాముల వారికి చెప్తున్నారు ఆయన ఏది విన్నారో దానిని గురించి. రామా, ఈ విశ్వాన్నే పోలినటువంటి మరొక విశ్వానికి చెందినటువంటి ఆశ్చర్యమైనటువంటి కథ నీకు చెప్తాను అంటూ మొదలుపెట్టాడు అన్నమాట. ఎవరు చెప్పిన కథ ఇది? దాసూరుడు చెప్పిన కథ. ముల్లోకాల్లో ప్రసిద్ధుడైనటువంటి వాడు ఒకడున్నాడు. మహాపరాక్రమవంతుడు అతను, శ్రీమంతుడు కూడా. అటువంటి రాజు ఒకడు ఉండేవాడు. అతని పేరేంటి? స్వోత్థుడు అట. స్వతహ అంటే సతహ అంటే తన నుంచే జన్మించిన వాడు కాబట్టి స్వోత్థుడు అనేటువంటి అర్థం వచ్చేట్టుగా అతనికి పేరున్నది. స్వోత్థుడు అతని పేరు. అతని శాసనాన్ని మిగిలిన రాజులందరూ కూడాను శిరోధార్యంగా భావించేవారట. యోగ వాసిష్టం అంతా ఒక మిస్టిక్ ఎక్స్ప్రెషన్. ఇదంతా కూడాను అపరోక్షం, ఒక రకమైనటువంటి మిస్టిసిజం. ఇది డైరెక్ట్గా విషయం ఉండదు, సంకేతార్థాలే మనం వీటిలో గ్రహిస్తూ ఉండాలి. ఈ కథలో కూడా ఏం సంకేతం చెప్పబోతున్నారో వాల్మీకి మహర్షి వేచి చూడాలి మనం. సరే, అది అలా ఉంచండి. ఆ స్వోత్థుని యొక్క శాసనాన్ని మిగిలిన రాజులందరూ కూడా శిరోధార్యంగా పాటించేవాడట. అతను మహాసాహసికుడట. త్రిభువనాల్లో, స్వర్గం, మత్స్య, పాతాళ లోకాలలో ఎవరు కూడా అతన్ని వశం చేసుకోలేకపోయేవారు. ఆ స్వోత్థుడికి విచిత్రంగా 3 దేహాలు ఉన్నాయట. ఉత్తమ దేహము, మధ్యమ దేహము, అధమ దేహం. ఈ దేహాలు ఏందో ఇవన్నీ కూడా తర్వాత మనకి తెలుస్తుంది అన్నమాట. 3 దేహాలు ఉన్నాయట. ఒక్కొక్క శరీరానికి ఒక్కొక్క 3 దేహాలు ఉన్నా కదా, 3 దేహాలు కూడాను ఎలా ఉన్నాయి? అన్ని దిక్కులా వ్యాపించి ఉన్నాయట. అన్నింటినీ భరించగలే సామర్థ్యం ఉందంట ఈ 3 శరీరాలకు కూడాను. ఒక్కొక్క శరీరమే ప్రపంచమంతా వ్యాపించి ఉందట. 3 శరీరాలు కలిగినటువంటి ఆ రాజు కేవలం ఎక్కడ జన్మించాడు అంటే ఆకాశంలో జన్మించాడట. అతను ఆకాశంలో జన్మించి ఆకాశంలోనే పక్షిలాగా అలాగే ఉంటూ ఉండేవాడట. కేవలం ఆకాశంలోనే ఉంటూ ఉండేవాడు. ఉంటూ తన మాయా ప్రభావంతో ఒక నగరాన్ని నిర్మించాడట. ఆ నగరానికి ఎన్ని వీధులు ఉన్నాయి? 14 వీధులట. 3 విభాగాలట దానికి. అందులో ఎన్నో వందల ఉద్యానవనాలు ఉన్నాయట. క్రీడా పర్వతాలు, రకరకాల క్రీడా పర్వతాలు. ఇటువంటి వాటన్నిటితో కూడి ఆ పట్టణం చాలా సుందరంగా ఉండేదండి. ముత్యాలు అనేటువంటి తీగలతో అలంకరింపబడినటువంటి 7 నడబావులు ఉన్నాయంట. 7 నడబావులు. బావులు అంటే ఇక్కడ ఏంటంటే బహుశా 7 సముద్రాలకు ప్రతీకేమో, సంకేతమేమో. బావులు ఉన్నాయట. చల్లనిది వేడిది అయినటువంటి 2 దీపాలు, బహుశా సూర్యచంద్రులేమో ఉండేయట. అందులో పైకి పోయే మార్గం ఒకటి ఉందంట, కిందికి పోయే మార్గం ఒకటి ఉందట. సరే, కథ ఇక్కడ వరకు చెప్పారు. రేపటి ఎపిసోడ్లో మిగిలిన కథను కూడా మనకు ఆసక్తికరంగా ఉంది. కథ ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి.